హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో శ్రావణ మాసం అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతమే కదండి. ఈ పాటికే అందరూ చాలా మటుకు చేసేసుకొని ఉండుంటారు. బట్ నేను నా వరలక్ష్మి వ్రతం ఇంకా చేసుకోలేదు. ఈ ఫ్రైడే చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. సో దానికి సంబంధించి అన్నీ అరేంజ్ చేసుకోవడం, రకరకాలవన్నీ మనము ముందే షాపింగ్ అన్నీ చేసుకోవడం అన్నీ చేస్తుంటాం కదా. సో నేను రీసెంట్గా వరలక్ష్మి వ్రతం కోసం అని గోల్డ్ షాపింగ్ చేశాను. ప్రతి సంవత్సరం అంతో ఇంతో ఏదో ఒకటి, చిన్నదైనా సరే రూపైనా సరే ఏదో ఒకటి గోల్డ్ వస్తువు కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అలాగే ఈ సంవత్సరానికి గాను నేను నా గోల్డ్ షాపింగ్ చేసా. ఆల్రెడీ ఆ కలెక్షన్ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదండి. సో ఆ వీడియో మీరు ఒకసారి మిస్ అయి ఉంటే కనుక, కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. గోల్డ్లో, సీజెడ్స్లో అండ్ అలాగే డైమండ్స్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో జనరల్గా మనం గోల్డ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు రకరకాలవన్నీ ఆలోచించుకొని వెళ్తాం. లైక్ మనకి ఎలాంటిది కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఆల్రెడీ మనకి ఎలాంటివి ఉన్నాయి, ఇవన్నీ మనం కన్సిడరేషన్లో ఉంచుకొని దాన్ని బట్టి మనం గోల్డ్ షాపింగ్కి వెళ్తాం కదా. సో అలాగే ఈసారి నేను కూడా ఆ ఆలోచనలతోటే వెళ్ళాను. అండ్ నేను ఈసారి పర్చేస్ చేసింది అయితే డైమండ్ సెట్ అనమాట. సో డైమండ్స్ ఇంతవరకు నేను ఎక్కువ కొనుక్కోలేదు. అఫీషియల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ డైమండ్ నెక్లెస్ అనమాట. అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ డైమండ్ నెక్లెస్, బట్ దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ డైమండ్. మై ఫస్ట్ డైమండ్ ఈస్ దిస్ వన్ విచ్ ఐఎమ్ వేరింగ్. ఈ బ్లాక్ బీడ్స్ నా ఫస్ట్ డైమండ్ అనమాట. ఇందులో ఉన్న ఈ డైమండ్ మధ్యలో ఒకటి కనిపిస్తుంది కదండి, ఇది 1/2 క్యారెట్ డైమండ్ అండ్ దాని చుట్టూ చిన్నగా ఉన్నాయి. ఇది కూడా నేను పీజేఈలోనే చేయించుకున్నాను. పీజేఈలో ఆర్డర్స్ చేయించుకున్నాను అనమాట. ఈ మంగళసూత్రం అని అంటారు జనరల్గా నార్త్ సైడ్ అట్లాగా. ఇది యాక్చువల్గా నల్లపూసలు అంటాం కదా మనం. ఇట్లా మోస్ట్లీ మనలో చాలా మంది డైమండ్స్ అనగానే ఫస్ట్ డైమండ్ నల్లపూసలే కొనుక్కుంటూ ఉంటాం కదా. నేను కూడా అంతే. ఫస్ట్ డైమండ్ ఈజ్ ఇన్ మై నల్లపూసలు అనమాట. నా నల్లపూసలది డైమండ్లో ఇది తీసుకున్నా. ఇది 1/2 క్యారెట్ డైమండ్. ఇది అప్పట్లో ఒక 3 years బ్యాక్ అనుకుంటా మా యానివర్సరీకి తీసుకున్నాను. అప్పట్లో తీసుకున్నాను కాబట్టి బడ్జెట్లో వచ్చేసింది. అప్పుడు 75,000లో అలా వచ్చేసింది. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న 1/2 క్యారెట్ డైమండ్ ఈజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనమాట. న్యాచురల్ డైమండ్ అయితే మనకి పెద్ద సైజు ఒకటే పెద్ద డైమండ్ అంటే మనకి ఆబ్వియస్లీ అది లక్షల్లో వెళ్ళిపోతుంది. బట్ ఇది ల్యాబ్ గ్రోన్ కాబట్టి బడ్జెట్లో చేయించుకున్నాను అనమాట. అప్పట్లో ప్రైస్లో ఇది 75,000 పడింది. నాకు ఇప్పటికీ గుర్తు. 3 years బ్యాక్ యానివర్సరీకి తీసుకున్నాను అనమాట. అదే ఇప్పుడు రావాలని అంటే రాదు అదే ప్రైస్లో. అంత ప్రైస్ పెరిగిపోయింది కదా. సో ఇప్పుడు నేను తీసుకున్నది అయితే డైమండ్ నెక్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ నెక్లెస్ చూపించేస్తాను, ఆ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అని మాట్లాడుకుందాము. సో విచ్ ఈస్ దిస్ వన్. ఇదిగోండి, ఇలా ఒక 3 గ్రీన్ స్టోన్స్ వచ్చి మిగతావన్నీ కూడా డైమండ్స్ అనమాట ఇందులో వచ్చినాయి. నేను క్లియర్గా చూపిస్తానులేండి మీకు. పెట్టుకుంటే ఎలా ఉంది అన్నది కూడా ఆ రోజు పెట్టుకున్న క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను. దీనిలో మీరు చూసినట్లయితే గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి. ఇప్పటివరకు నేను పర్చేస్ చేసిన చాలా మటుకు జ్యువెలరీలో ఎక్కువ పింక్ స్టోన్స్ ఉన్నాయి. సో గ్రీన్ స్టోన్ తీసుకున్నాను అనమాట. చెల్లికి గ్రీన్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో చెల్లికి కూడా ఆల్రెడీ డైమండ్ నెక్లెస్ తీసుకుంది అని షేర్ చేశాను కదండి. సో తనకి పింక్ స్టోన్ ఉన్నది తీసుకున్నాము, నేను గ్రీన్ స్టోన్ ఉన్నది తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ డైమండ్ నెక్లెస్ అండ్ సూపర్గా నచ్చేసింది. ఎందుకంటే మనము ప్రతిసారి ఏ శారీ కట్టుకున్నా ఏదైనా సరే ప్రతిసారి మనం గోల్డ్ జ్యువెలరీ పేర్ చేయాలని ఏం లేదు కదండి. అంటే అన్నిటికీ గోల్డ్ జ్యువెలరీ సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇన్ని రోజులు ఏంటంటే డైమండ్స్ అనేసరికి పెద్ద బడ్జెట్ కావాలి. ఇంతకుముందు కూడా నేను చాలా రకాల డైమండ్ నెక్లెస్ చూశాను, కానీ ఆల్మోస్ట్ 4 lakhs 5 lakhs అలా ఉన్నాయన్నమాట ప్రైస్. అంత ప్రైస్ పెట్టి నేను డైమండ్ నెక్లెస్ కొనాలని అనుకోలేదు, అది నా బడ్జెట్లో ఫిట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు బడ్జెట్లో ఫిట్ అయ్యేలాగా నాకు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కనిపించినాయి అనమాట. సో అందుకని డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. ఫస్ట్ మెయిన్ రీజన్ అది. ఇవి బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి నేను ఇది ఎఫర్ట్ చేయగలిగాను. నిజానికి చెప్పాలంటే గోల్డ్ నెక్లెస్ కన్నా కూడా ఇంకా ఈ డైమండ్సే బడ్జెట్లో వచ్చినాయి అని చెప్పొచ్చు. గోల్డ్ నెక్లెస్ ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. అండ్ ఇది బడ్జెట్లో అని ఎందుకంటున్నా అంటే దీనిలో యూజ్ చేసిన గోల్డ్ ఈజ్ 14 క్యారెట్ గోల్డ్ అనమాట. మనకి నార్మల్గా గోల్డ్ జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తారు కదండి. సో 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఇందులో 14 క్యారెట్ కాబట్టి మనకి గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ ఇట్లా డైమండ్స్ 14 క్యారెట్ ఇట్లాంటివి అనేసరికి మేజర్గా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఎలాగా అని. సో ఇప్పుడు మనం ఒక గోల్డ్ నెక్లెస్ ఇచ్చామనుకోండి 22 క్యారెట్ది, మనకి ఏం చేస్తారు, దానిలో ఉన్న స్టోన్స్ కానీ అవి ఇవి అన్ని తీసేసి దాన్ని మెల్ట్ చేసి 22 క్యారెట్స్ ఎంత వెయిట్ ఉంది అన్నది అన్ని గ్రామ్స్కి ఆ రోజు ఉన్న ప్రైస్ ఇచ్చేస్తారు, అంతే కదా. సేమ్ అలాగే దీనికి కూడా మనకి ఇందులో ఉన్న గోల్డ్ 14 క్యారెట్ కాబట్టి మనం పే చేసేది 14 క్యారెట్. మనం ఎక్స్చేంజ్ చేసినా వచ్చేది 14 క్యారెట్ గ్రామ్ ప్రైజ్ వస్తుంది. ఎన్ని గ్రాములు అయితే ఉన్నాయో పర్ గ్రామ్ 14 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఆ రోజు ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది.
అండ్ కమింగ్ టు ద డైమండ్స్, ఇందులో యూజ్ చేసిన డైమండ్స్ అన్నీ కూడా న్యాచురల్ డైమండ్స్ అండి. న్యాచురల్ డైమండ్స్ అయినా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయినా ఏదైనా సరే 100% ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట. సో మనకి జనరల్గా గోల్డ్ దాంట్లో స్టోన్స్ అవి ఇవి ఉంటే మనకి స్టోన్స్ మీద ఏమి రావు. అఫ్ కోర్స్ స్టోన్స్ మనం కొనుక్కుంటాము, బట్ మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు దానిపైన ఏమీ రావు. బట్ డైమండ్స్ అట్లా కాదు, డైమండ్స్ మనకి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందన్నమాట. సో అందుకని హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్ అనమాట. అంటే నాట్ జస్ట్ ద జిఎస్టీ అండ్ అవి కాకుండా ఇట్లా స్టోన్స్ పరంగా డైమండ్స్ పరంగా అయితే మనము ఏమీ ఎక్కడ నష్టపోమన్నమాట. అండ్ డైమండ్స్ పర్చేస్ చేసిన ప్రతిసారి అది ల్యాబ్ గ్రోన్ అయినా కానివ్వండి, న్యాచురల్ డైమండ్స్ అయినా కానివ్వండి, ఇలా సర్టిఫికేట్తో పాటు వస్తాయన్నమాట. IGI సర్టిఫైడ్ డైమండ్స్ ఇందులో యూజ్ చేసినవన్నీ. నెక్లెస్ యొక్క పిక్చర్, ఎంత వెయిట్ ఉంది, దానిలో కలర్ కట్ క్లారిటీ ఎలా ఉన్నాయి డైమండ్స్, ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్ మీద మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో దీనిలో యూజ్ చేసినవి అన్నీ కూడా న్యాచురల్ డైమండ్స్ ఏనండి. ఇందులో ఆల్మోస్ట్ ఇందులో చాలా డైమండ్స్ ఉన్నాయి. 148 డైమండ్స్ ఉన్నాయండి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి 148 డైమండ్స్ ఉన్నాయన్నమాట ఈ నెక్లెస్ లో. సో ఇదండి డైమండ్ నెక్లెస్. ఇలా ఒక డైమండ్ షేప్ లోనే ఒక 5 వచ్చినాయి. తర్వాత అంతా ఇలా చిన్న చిన్నగా ఇలాగా డిక్రీజింగ్ ప్యాటర్న్ లో ఇలా వచ్చిందన్నమాట. ఇదేంటంటే పెండెంట్ హ్యాంగ్ అవుతూ ఉండదు, మొత్తం ఇట్లాగా అటాచ్డ్. అలానే యూ షేప్ కూడా కాదు, ఇలా యూ షేప్ వచ్చి ఈ ప్యాటర్న్ వల్ల కొంచెం వి షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఓన్లీ ఇక్కడ మాత్రమే గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి, మిగతా అన్ని కూడా డైమండ్స్ ఇందులో అన్నిట్లోనూ. వీటన్నిటికీ సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ మీకు ఇయర్ రింగ్స్ కూడా కావాలి అని అనుకుంటే సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటాయన్నమాట, అవి కూడా తీసుకోవచ్చు. నేను దీనిపైకి వచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకోలేదు, ఓన్లీ నెక్లెసే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా దీనిలో ఉన్న డైమండ్సే. ఫుల్ ఇట్లా కెమెరాలో సరి కనిపించట్లేదు కానీ ఫుల్ దగ మెరుస్తూ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది దీని IGI సర్టిఫికేషన్ అనమాట. మొత్తం న్యాచురల్ డైమండ్స్లో ఇదిగోండి 148 న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో టోటల్ వెయిట్ 9.24 గ్రామ్స్, 0.8 క్యారెట్, కలర్ EF, క్లారిటీ VVS. మొత్తం ఇట్లాగా సర్టిఫికేట్తో వస్తుంది. ఇదిగోండి పిక్చర్ కూడా ఉంటుందన్నమాట మనం తీసుకున్న నెక్లెస్ది. అండ్ పెట్టుకుంటే ఇలా కనిపిస్తుందండి. ఇది ఆ రోజు షాప్లో తీసుకున్న క్లిప్పింగ్ అనమాట. ఇది పెట్టుకొని చూసిన తర్వాతే నాకు ఇది బాగా నచ్చింది. చాలా బాగా, అంటే ఇట్లాంటి ఫ్యాన్సీ శారీస్ వాటన్నిటిపైకి సింపుల్గా స్టైల్ చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి నెక్లెస్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని అనిపించింది. సో పెట్టుకుంటే ఇలా ఉంది. అండ్ కమింగ్ టు ద ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ దిస్, ఈ నెక్ సెట్ ప్రైస్ నేను వెళ్ళిన రోజు ఎస్టిమేషన్ తీస్తే 1,83,700 ఉందండి. సో నేను అంతే అనుకున్నాను అనమాట, బిలో 2 lakhs లో నాకు ఏదైనా నెక్లెస్ వస్తే తీసుకుందాం అని అనుకున్నాను. సో దీని నెట్ వెయిట్ అయితే మనకి 8.8 గ్రామ్స్ ఉందండి. గ్రాస్ వెయిట్ అయితే 9.2 గ్రామ్స్ ఉంది. అంటే యూజ్ చేసిన 14 క్యారెట్ గోల్డ్ అనమాట. మనకి డైమండ్సే అయినా సరే అందులో గోల్డ్ ఎక్కువ యూజ్ అయితే మళ్ళీ బడ్జెట్ కొంచెం పెరుగుద్ది కదా. సో డైమండ్స్ లోనే ఇవి లైట్ వెయిట్ ఆప్షన్స్ అనమాట. ఇది నెట్ వెయిట్ 8.8 గోల్డ్ వెయిట్ ఉందన్నమాట దీంట్లో. అండ్ నేను వెళ్ళిన రోజు గ్రామ్ ప్రైస్ 14 క్యారెట్ గ్రామ్ ప్రైస్ 9,026 రూపీస్ ఉందండి. సో 9,026 రూపీస్ పర్ గ్రామ్ ప్రైస్ అయితే. అండ్ VA ఛార్జ్ చేస్తారు కదా, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి మనకి డైమండ్ జ్యువెలరీ పైన. జనరల్గా అవి 2,500 పర్ గ్రామ్, 2,000 రూపీస్ పర్ గ్రామ్ అలా ఉంటాయి మేకింగ్ ఛార్జెస్. సో ఆఫ్టర్ నెగోసియేషన్ నాకు ఇది 1,750 వేశారు పర్ గ్రామ్. 1,750 ఈజ్ ద VA అనమాట. అండ్ దీంట్లో యూజ్ చేసిన ఈ 3 స్టోన్లకి పెద్ద ఏం ఎక్కువ అవ్వలేదులేండి, గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఆల్మోస్ట్ 900 రూపీస్ అలా పడింది అంతే. అండ్ దీనిలో యూజ్ చేసిన డైమండ్స్ అన్నీ కూడా 0.8 క్యారెట్స్ ఉన్నాయండి. అంటే 1 క్యారెట్కి ఇంకో 200 మిల్లీ తక్కువ అనమాట. 0.8 క్యారెట్స్ ఉన్నాయి. దీంట్లో 148 డైమండ్స్ ఉన్నాయి. సో డైమండ్స్ క్యారెట్ ప్రైస్ అయితే 88,000 వేశారు. సో మొత్తం అన్ని GST ఇవి గోల్డ్ ప్రైస్లు మేకింగ్లు అన్ని కలుపుకున్నాక ఆఫ్టర్ నెగోసియేషన్ నాకు 1,72,000 వేశారు. రౌండ్ ఫిగర్ 1,72,000 అనమాట ఈ నెక్లెస్ యొక్క ప్రైస్. సో బాగా వచ్చింది అని అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా డ్రెస్సెస్ వేసుకున్నా, పార్టీ వేర్ ఫ్రాక్స్ వేసుకున్నా, ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నా, సింపుల్గా ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే పర్ఫెక్ట్ అనమాట. పెట్టుకుంటే కూడా చాలా బాగుంది.
అండ్ నాకు భలే బాగా నచ్చింది. ఎంతైనా డైమండ్స్ ఆర్ డైమండ్స్, అసలు ఆ షైన్ కానీ అవి కానీ చూస్తుంటే భలే బాగా అనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నిజానికి చెప్పాలంటే సూపర్ హ్యాపీ అనమాట. ఈ డైమండ్ నెక్లెస్ ఎన్నిసార్లు చూసుకున్నానో ఇప్పటికి, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆ ప్రైస్ కూడా వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మీరు కావాలంటే వేరే షాప్స్లో వాటిల్లో కూడా అంతా తిరిగి చూడొచ్చు. డైమండ్ కలెక్షన్లో మీకు ఇలా బడ్జెట్లో దొరుకుతుంది అని అనుకుంటే హ్యాపీగా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే పీజేఈలో తీసుకున్నాను. నాకు వీళ్ళు ప్రతిదీ సర్టిఫికేట్తో సహా, బిల్లింగ్తో సహా, అందులో యూజ్ చేసిన గోల్డ్ ఎంత ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లియర్గా బిల్ ఇస్తారు కాబట్టి. ఎందుకంటే రీసెంట్గా నేను గోల్డ్ విషయంలో ఎక్స్చేంజ్ చేసినప్పుడు అప్పుడు తీసుకున్నానికి ఇప్పుడు తీసుకున్నానికి ఎట్లా తేడా వచ్చింది అన్నది చెప్పాను కదండి. సో వీళ్ళ దగ్గర నాకు ఆ ప్రాబ్లం లేదన్నమాట. వీళ్ళకి 100% ట్రస్ట్ చేయొచ్చు. సో అందుకని మంచిగా మై ఫస్ట్ ఎవర్ డైమండ్ నెక్లెస్ అయితే నేను పర్చేస్ చేసేసా. సో ఇంకా దీన్ని పూజలో పెట్టుకోవాలన్నమాట. వరలక్ష్మి వ్రతానికి పూజలో పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాను. సో ఇంకా మీకు వేరే కలెక్షన్ చూడాలి అనుకుంటే ఆల్రెడీ కలెక్షన్ వీడియో పోస్ట్ చేశా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తాయి ఏమేమి ఉన్నాయి అన్నది. ఇంకా దీని గురించి కానీ మిగతా వాటి గురించి కానీ ఏదైనా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే పీజేఈ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ సేఫ్ అండ్ సెక్యూర్గా మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే వీళ్ళ దగ్గర మనకి గోల్డ్ డిపాజిట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అవి కూడా ఒకసారి వాళ్ళని అడిగి చెక్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ ఒక దానిలో జాయిన్ అయ్యాను ఫర్ మై సంక్రాంతి ప్లానింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుంటే కానీ అప్పటికి అవ్వదు అన్నట్టుగా వీళ్ళ దగ్గర ఆ ప్లాన్స్ కూడా బాగున్నాయి. సో ఆ డీటెయిల్స్ కావాలన్నా సరే మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో నా డైమండ్ నెక్లెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. చెల్లికి నాకు ఇద్దరికి డైమండ్ నెక్లెస్లు అయితే తీసుకున్నాం ఈ వరలక్ష్మి వ్రతానికి. మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.